అనగనగా ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నవాడు జల్సా రాయుడు, పెద్దవాడు తండ్రి మాట వినేవాడు. నానా, అర్జెంటుగా నాకు 10,000 కావాలి. ఎందుకు నాయనా, ఏం చేస్తావు? ఈ ముసోడికి అన్నీ చెప్పాలి. నేను అలా ఫ్రెండ్స్తో షికార్కి వెళ్ళాలి. నాకు ఇచ్చేయి, అంతే, నాకు కావాల్సిందే. ఇదిగో తీసుకో నాయనా, డబ్బులు జాగ్రత్తగా వాడుకో. నాకు తెలుసులే. ఏమిటి నాన్నగారు, చిన్నోడికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు? చిన్నవాడు కదరా, వానికి కూడా కొన్ని సరదాలు ఉంటాయి, అందుకని. అలా చెప్పేవన్నీ చాలా బాగా చెడగొడుతున్నావు నాన్న, నువ్వే. అప్పుడే చిన్న కుమారుడు అక్కడికి వచ్చాడు. నానా, ఆస్తిలో నాకు సగం వాటా కావాల్సిందే. నువ్వు ఇచ్చే డబ్బు నా ఖర్చులకు ఏం సరిపోవడం లేదు. నా ఆస్తి నాకు ఇయ్యి. చాలా ఇబ్బందులు పడతావు కుమారుడా, ఇది నీకు మంచిది కాదు. అది ఏమో నాకు తెలియదు, నా ఆస్తి నాకు కావాల్సిందే. అలా పంచిస్తే హక్కును కోల్పోతావు నాయనా, తిరిగి నీకు ఇంటికి రావడానికి ఆస్కారం ఉండదు. ఆలోచించుకో. ఎలా చెప్పాలబ్బా, వీనికి అర్థం కావడం లేదే. ఇదిగో నాన్న, నీ ఆస్తి అంతా నీకు రాసిచ్చాను, నీ ఇష్టం. నేను ఇంకా చిన్నపిల్లాడిని కాదు, నాకు తెలుసు ఏం చేయాలో. ఈ త్వరగా. అలా తండ్రి దగ్గర డబ్బులంతా తీసుకొని ఆస్తి పంచుకొని దూరదేశము ప్రయాణమై తన స్నేహితులతో వెళ్ళిపోయాడు ఆ కుమారుడు. ఎక్కడిదిరా డబ్బంతా, ఇంత సడన్గా పార్టీ ఇస్తున్నావు? నా తండ్రి ఆస్తులు అంతా పట్టుకొచ్చేసాలే, నా భాగం నేను తెచ్చుకున్నా. అక్కడ తన మిత్రులతో దుర్వ్యాపారం చేయసాగాడు. హలో మిత్రమా, బాగున్నావా? నేను బాగున్నాను. అందరం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామా? చిక్కింది చేప ఎలాగైనా బుట్టలో వేసుకొని ఒక వ్యాపారం ఉంది, చేద్దామా? ఏం వ్యాపారం? బాగా కలిసి వస్తుందా? అదంతా నేను చూసుకుంటాను, కానీ నీకున్న డబ్బంతా తీసుకొని రా, బాగా సంపాదిద్దాం. ఇదిగో పట్టు, మిగిలింది ఇదే తీసుకో. పిచ్చివాడు డబ్బంతా నాకే ఇచ్చాడు. హారన్ కొడితే వినపడటం లేదా? ఆలోకంలో ఉన్నావు. నా దగ్గర డబ్బున్నప్పుడు బెల్లం చుట్టూ గల అంతా నా చుట్టే ఉన్నారు స్నేహితులు. ఇప్పుడు నా దగ్గర ఎవరూ లేరు. నేనేం చేయాలి? నాకు గత 2 రోజులుగా ఆహారం లేదు. నాకు ఎవరిస్తారు ఆహారం? నాకు పనైనా ఎవరైనా ఇస్తారా? అక్కడ ఏదో ఊరు కనిపిస్తుంది, అక్కడ ఎవరైనా ఉన్నారేమో. పని ఏదైనా అడుగుతాను, లేకుంటే ఆహారం పెట్టమని. అయ్యగారు, పని ఏమైనా ఇస్తారా? దీనికి పొగరు చాలా ఉంది, నా దగ్గర పందులున్నాయి, మేపుతావా? అలాగేనయ్యా, ఏ పనైనా చేస్తాను. కాస్త అన్నం ఉంటే పెట్టండి. అన్నమా? ఇక్కడ పని అయిన తర్వాతనే అన్నం. ముందు పని చేసుకురా, తర్వాత అన్నం నీకు. ఈ పందులు కడుపు నిండా ఆహారం తింటున్నాయి. ఈ పందులు తినే పొట్టుతో అయినా కడుపు నింపుకుందాం, చాలా ఆకలిగా ఉంది. అప్పుడు బుద్ధి వచ్చి తండ్రి గుర్తుకు వచ్చాడు. నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు పని చేయించున్నారు. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి కూలివాణిలో నన్ను ఒకనిగా చేర్చుకోమని అడుగుతాను. అయ్యో తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా నేను పాపం చేసి తిని నీ కుమారుడు అని అనిపించుకుంటకు యోగుడను కాదు. నీ పనివాణిలో నన్ను ఒకనిగా పెట్టుకొనుమని నా తండ్రిని బతిమాలుతాను, ఆయన పాదాల చెంత చేరుతాను. ఇదే నాకు సరి అయినది అని అక్కడి నుండి లేచి తన తండ్రి దగ్గరికి బయలుదేరుతున్నాడు. అప్పుడే యజమానుడు కుమారుడు అక్కడికి వచ్చి, నానా, పిచ్చోడు 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 పందుల పొట్టు తింటున్నాడు, నానా చూడు చూడు. ఇంకా ఉంది 2వ భాగం.